నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేపు తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ జరగబోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఈ సభకు తరలిస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. ప్రీతమ నాయకుడు భారతదేశ అభివృద్ధిలో అడుగువేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు రేపు రావడం అందరికీ చాలా సంతోషం. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. 8,000 కోట్లకు పైగా రూపాయల అభివృద్ధి పనుల్ని రేపు వారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి రాక కోసం వారికి వెల్కమ్ టు తెలంగాణ అని చెప్పడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. నిస్వార్థుడైనటువంటి నరేంద్ర మోదీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి రేపు భారీ ఎత్తున సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా డెవలప్మెంట్ సంబంధించిన పనులను ప్రారంభం చేయడం కోసమే ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. అధికార కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజాప్రతినిధులు తర్వాత ప్రజలు వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఈ అభివృద్ధి ఎజెండాగానే జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో పెద్దగా రాజకీయాలకి తావులేదు. కేవలం అభివృద్ధి. అట్నే బీజేపీ ఇక్కడ తెలంగాణలో బలపడే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన వారు మార్గనిర్దేశకం చేస్తారు. రాబోయేట ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఉండాలనే దానిపైన కూడా వారు సూచనలు చేస్తారని చెప్పి అనుకుంటాం.